చూసే వాళ్ళకి ఎప్పుడు పక్క వాళ్ళ లైఫ్ చాలా ఈజీగానే కనబడుతుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా బయట నుండి. ఆ లైఫ్‌ని మనం జీవించడం లేదు కదా! ఎవరికీ ఏది అంత ఈజీగా రాదండి లైఫ్‌లోని. నా లైఫ్ అయినా, పక్క వాళ్ళ లైఫ్ అయినా. నాకైతే మాత్రం నిజంగా నా లైఫ్‌లో ఏది కావాలన్నా సరే దానికి చాలా ఫైట్ చేస్తేనే గానీ అది నాదవ్వదు. కానీ నాకు కావాలనుకున్నది ఖచ్చితంగా నాకొస్తది. ఆ నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే నేను దానికోసం నాకు దక్కే వరకు నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. నా కూతురికి ఇప్పుడు 5 ఇయర్స్. ఆ ఏజ్ నుండి కూడా నేను చాలా స్ట్రగల్స్ ఫేస్ చేశాను. అవి నాకు గుర్తున్నాయి. ఎందుకంటే మర్చిపోలేనివి కాబట్టి. అమ్మ, నాన్న చాలా అప్పుడే ఇంట్లోంచి స్ట్రగుల్ అయ్యి బయటికి వెళ్ళి బతకడం స్టార్ట్ చేశారు. అప్పుడు అమ్మ, నాన్న నన్ను ఒక దగ్గర పెట్టేసి వాళ్ళు స్కూల్స్, ట్యూషన్స్ చూసుకోవడానికి వెళ్ళేవారు. నేను చాలా సఫర్ అయ్యేదాన్ని. అమ్మ ఎప్పుడొస్తది, నాన్న ఎప్పుడొస్తదని చూస్తూ చూస్తూ ఆ పక్క వాళ్ళ ఇంట్లోనే పడుకుండిపోయేదాన్ననమాట. ఆ రోజులు ఇప్పటికి నేను మర్చిపోలేను. అమ్మ, నాన్న అంత కష్టపడ్డారు. అప్పుడే అనుకున్నాను నా కూతుర్ని ఎవరి దగ్గర పెట్టకూడదని. కానీ తప్పలేదు. నేను కూడా వర్కింగ్ చేస్తున్నాను కాబట్టి నా కూతుర్ని ఎవరో ఒకరికి అప్పచెప్పాల్సొచ్చింది. అందుకే మ్యాక్సిమం దానికి లోన్లీనెస్ ఫీల్ అవ్వకుండా నాతోనే తిప్పుకుంటూ, నాతోనే ఉంచుకుంటాను. అది అడిగింది కూడా మ్యాక్సిమం కాదనకుండా ఇస్తూ ఉంటాను. మేడం గారు కోడిపిల్లలని అడిగారనమాట. అండ్ తను కూడా సింగిల్ చైల్డ్ కూడా చాలా సఫర్ అవుతుంది. 2 తీసుకొచ్చాను. ఒకటే ఉంటే అవి కూడా లోన్లీ ఫీల్ అవుతాయని. స్టార్టింగ్ ఇప్పుడే వచ్చినాయి. కొంచెం అవి తడబడుతున్నాయి అడుగులు వేయడానికి, లేవడానికి. చూద్దాం నెక్స్ట్ అవి ఇంట్లో ఎలా సర్వైవ్ అవుతాయో. అండ్ మీరు కూడా అలాంటి చిన్నప్పుడు ఎప్పుడైనా ఫేస్ చేసుంటే కామెంట్ చేయండి.